వార్ బ్రేకింగ్ చూద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోబోతోందంటూ పాక్ ప్రచారం చేస్తోంది. పీఓకేలోని 14 నియోజకవర్గాల్లో పాకిస్తాన్ ఆర్మీ మోహరించారు. పీఓకే ప్రజలకు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ ఉంచుకోవాలని ఆదేశించింది. ఎమర్జెన్సీ కోసం భారీగా నిధులను కేటాయించారు. ఇప్పటికే టెర్రరిస్టులను బంకర్లలోకి పాకిస్తాన్ పంపించేసింది. బంకర్లను పీఓకేలోని ప్రజలు సిద్ధం చేసుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెన్షన్ నెలకొంది. పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోబోతోందంటూ పాక్ ప్రచారం చేస్తోంది. పీఓకేలోని 14 నియోజకవర్గాల్లో పాకిస్తాన్ ఆర్మీ మోహరించారు. పీఓకే ప్రజలకు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేందర్. శ్రీదేవి, ఖచ్చితంగా మీరన్నట్టు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత నెల 22వ తేదీన కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెహల్గామ్లో ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే భారత్ ఏ విధంగా స్పందిస్తానని ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ వెయిట్ చేసింది. ఖచ్చితంగా ఏదైతే ఉగ్రదాడికి పాకిస్తాన్ అదేవిధంగా లష్కరే తోయిబా వాళ్ళ సహకారం ఉందని చెప్పేసి ఇప్పటికే భారత నిఘా వర్గాలు గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉగ్రవాది అంతానికి భారతదేశం దాడి చేయబోతుంది. ఎందుకంటే పుల్వామా ఘటన తర్వాత ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద విరుచుకుపడ్డదో అదే మాదిరిగా ఈసారి కూడా ఖచ్చితంగా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ అంచనా వేసింది. అయితే ఇదే అంశం మీద పాకిస్తాన్లోని ఉగ్రవాద ఊతమిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా దాడి చేయబోతుందా అనే అంశం మీద ఇప్పటికే వారు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. అటు ఆర్మీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఒకవైపు తీసుకుంటూనే మన భారతదేశం ఏం చేస్తుందో నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి ఇదే అంశం మీద రక్షణ శాఖ ప్రతినిధులతో ఇప్పటికే సుదీర్ఘంగా పలుమార్లు చర్చించారు. ఆ తర్వాత వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే టైం డేట్ ఫిక్స్ మొత్తం మీరే చేయాలి, ఏ విధంగా చేస్తారో పూర్తిగా వారికే స్వేచ్ఛ ఇచ్చే నేపథ్యంలో పాక్ వెన్నులో వణుకు పుట్టిందని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారు 2-3 రోజుల్లోనే తమపై దాడి చేయబోతుందని ప్రకటన చేస్తున్నా కానీ ఇప్పుడు తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోబోతుంది. దీని మీద ఖచ్చితంగా భారతదేశం దాడి చేయబోతుందని అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ ప్రధానంగా పీఓకే ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతంలో 13 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 13 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ప్రజలకు స్థానిక అధికారులు 2 నెలల పాటు సరిపడా ఆహార నిల్వ పదార్థాలు నిల్వ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వారికి సూచించారు. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల కోసం వారు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒకవేళ కనుక భారతదేశం పీఓకే ప్రాంతంలో స్వాధీనం చేసుకునేందుకు దాడు కనుక ఉపక్రమిస్తే 2 నెలల సరిపడా ఆహార పదార్థాలతో పాటు ప్రభుత్వ పరంగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించిన నేత అసెంబ్లీలో ఇప్పటికే ప్రకటించారు. చౌదరి ఉల్ హక్ అనేటువంటి నేత ఇప్పటికే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. అటు ప్రభుత్వ పరంగా కూడా ఒకవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు ఏదైతే 2 నెలల సరిపడా ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలని స్థానిక అధికారులతో సూచించడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా 100 కోట్ల ఫండ్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ 100 కోట్ల ఫండ్ ఔషధాలతో పాటు ఒకవేళ 2 నెలల పాటు వీరికి ఏమైనా అవసరమైతే నిత్యావసరాలు కానీ ఎమర్జెన్సీ ఉన్నటువంటి అవసరాలు కానీ ఉంటే వాటి వినియోగించేందుకు 100 కోట్ల నిల్వ ఫండ్ ఇప్పటికే చేశామని చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతాల్లో పాక్ ఆక్రమిత ఏదైతే పీఓకే ప్రాంతం ఉందో అక్కడ పాక్ ఆర్మీ కూడా ఇప్పటికే భారీగా మోహరించారు. అంటే ఖచ్చితంగా దాడి ఇటువైపు ఉండబోతుంది అని అంచనాకు వచ్చిన నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ అదేవిధంగా పాక్ ప్రధానమంత్రి పాక్ అధికారులు కూడా ఈ దిశగానే చర్యలు ప్రారంభించడం మనం చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఏదైతే పీఓకే ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తం టెర్రరిస్టులు మొత్తం కూడా బంకర్లకు ఇప్పటికే తోలి నేపథ్యంలో అక్కడ స్థానిక ప్రజలు కూడా ఇప్పుడు బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవేళ భారత గనక వాయు మార్గంలో కానీ ఇటు ఆర్మీ పరంగానే ఒకవేళ దాడులు పూనుకుంటే వారితో రాజేందర్ గగనతలంలో వాయుసేన అరేబియా నేవీ కూడా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
యుద్ధ భయంతో పివోకేలో ఉన్న ప్రజలందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా పాక్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అటు ఫైరింగ్ రేంజ్లను కూడా ఆర్మీ చీఫ్ మునీర్ పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పీఓకే ప్రాంతంలో భారత బలగాలను పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చేస్తుంది. ఇప్పటికే 8 సార్లకు పైగా ఆ కాల్పులకు తెగబడింది. అయితే పాక్ ఆర్మీ చేసేటువంటి దాడులకు ప్రతిదాడిగా వారి గట్టి బుద్ధి చెప్తుంది భారత ఆర్మీ. అదేవిధంగా నౌకాపరంగా వాయుపరంగా కూడా ఇప్పటికే తీసుకోవాల్సిన చర్యలపై రక్షణ శాఖ అధికారులు ముందస్తుగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఇప్పటికే అరేబియా సముద్రం సంబంధించి పశ్చిమ భాగంలో విక్రాంత్ను ఇప్పటికే అక్కడ మోహరించారు. మరోవైపు నిన్న ధృవ్ హెలికాప్టర్, అదేవిధంగా MiG-29 రాఫెల్ ఇటువంటి యుద్ధ విమానాలతో కూడా విన్యాసాలు యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వే సమీపంలో చేశారు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత యుద్ధ విన్యాసాలు చూసిన తర్వాత వారు వెన్నులో వణుకుబుట్టింది. ఈ నేపథ్యంలోనే పీఓకే ప్రాంతంలోనే వారు దాడి చేయవచ్చని భావించే నేపథ్యంలోనే ప్రధానంగా 13 నియోజకవర్గాలపైన వారు ఫోకస్ పెట్టారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు రక్షణ పరంగా పాకిస్తాన్ కూడా చేసిన మనకు తెలుస్తుంది. మరోవైపు భారత బలగాలు, భారత రక్షణ కూడా ఇప్పటికే ఎక్కడ దాడులు చేయాలి, ఏ విధంగా చేయాలి, వాయుపరంగా, నౌకాపరంగా, ఆర్మీ పరంగా ఇప్పటికే అన్ని చర్యలు కూడా తీసుకుంటారు. దీనిపై రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు, సూచన సలహాలు ఇస్తున్నట్టు కూడా మనం చెప్పవచ్చు శ్రీదేవి. అయితే రాజేందర్, అక్కడ కొన్ని ప్రకటనలు కూడా వెలువడుతున్నట్టు తెలుస్తుంది. అంటే భారత్ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోతోంది పాక్, అక్కడికి వచ్చే ప్రజల్ని కూడా తిరిగి పంపించేస్తోందన్న ప్రకటనలు మాత్రం వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఏదైతే భారత్ పాక్ సరిహద్దు ఉందో, వాఘా సరిహద్దు వద్ద నిన్న అటువైపు పాకిస్తాన్ వైపు నుండి గేట్లను ఇంకా తెరవకుండా మూసివేశారు. ఎందుకంటే భారత్ 29వ తేదీ వరకే ఇక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ వెళ్ళిపోవాలని సూచించిన నేపథ్యంలో అటు వాళ్ళు అడుగులు వేసిన సమయంలో భారత్ ఏ విధమైనటువంటి చర్యలు పూనుకుంటుందా అనేది వాళ్ళు ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు అంతర్జాతీయ పరంగా కూడా భారత్కు అనేక దేశాలు సూచిస్తున్నాయి. ఈ వివాదము సమసిపోవాలంటే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఉందో దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే దీనికి ఫుల్ స్టాప్ చేయవచ్చు అనేటువంటి సూచనలు వస్తున్న నేపథ్యంలో భారత్ ఏ విధమైన వ్యూహం రచిస్తుంది అనేది వారు అంతు చిక్కకనే అనేక రకాలుగా వారు కవ్వింపు చర్యలో పాల్పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్లో వారి దేశానికి వచ్చేందుకు సరిహద్దులో ఉండగానే వారికి ఇబ్బంది, అంటే వారి దేశాన్ని రానియకుండా అడ్డుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా నిశ్చితంగా భారతదేశం గమనిస్తున్న నేపథ్యంలో పాక్ ఏ విధంగా భారతదేశం ఉగ్రదాడి, అంటే వీరిపై ఉగ్రదాడిపై, ఉగ్రవాదులపై దాడి చేయబోతున్న అంశం మీదనే వారు ప్రధానంగా దృష్టి సారించడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. పీఓకే ప్రజలకు పాక్ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది కదా, మరి భారత్ వీటిని ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఖచ్చితంగా ఏ విధమైనటువంటి పహల్గామ్ దాడి తర్వాత వారు పాకిస్తాన్కు, అదేవిధంగా ఉగ్రవాదులకు లష్కర్ తోయిబా ఏదైతే దీంట్లో ప్రధానంగా హస్తముందని భావిస్తుందో పాక్ దేశంతో పాటు ఉగ్రవాదం, ఉగ్రమూకులకు కూడా గట్టి బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే భారతదేశం ఉన్న నేపథ్యంలోనే వీరి పూర్తి స్వేచ్ఛ రక్షణ శాఖకు, రక్షణ అధికారులకు, త్రివిధ దళాధికారులకు ఇచ్చిన నేపథ్యంలోనే భారత ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి కీలక సమావేశంలో ప్రధానమంత్రి కూడా వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఏ విధంగా టైం, డేట్ అన్ని కూడా ఫిక్స్ చేయాలని చెప్పి నేపథ్యంలోనే భారత రక్షణ శాఖ చెందినటువంటి త్రివిధ దళాధికారులు కూడా దీన్ని మొత్తం కూడా వ్యూహరచన చేస్తున్నారు. ఈ వ్యూహాలను ఎప్పటికప్పుడు కూడా రక్షణ శాఖ, అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖతో పాటు ప్రధానమంత్రి కూడా చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత వ్యూహాలు బయటపడకుండా ఒకవైపు పకడ్బందీగా చేస్తూనే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దాడి చేసిన అంశం మీద కూడా ఇప్పటికే పక్కా స్కెచ్ వేసినట్టు మనకు తెలుస్తుంది. భారతదేశం వేసేటువంటి స్కెచ్ వారికి అర్థం కాకనే కవ్వింపు చర్యలు పాల్పడే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. సో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెన్షన్ నెలకొంది. పీఓకే ప్రజలకి పాక్ అధికారులు కూడా చాలా ఆదేశాలు జారీ చేశారు. 2 నెలలకు సరిపడా సరుకులు కూడా తెచ్చుకోవాలని ఆదేశాలు అందించారు. యుద్ధ భయంతో పాకిస్తాన్ మరి ఏ విధంగా హై అలర్ట్ అవుతుందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.